ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఫీచర్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ TWS ఇయర్ బడ్స్ అనేది జస్ట్ 899 రూపీస్ కే వస్తూ ఉంటుంది. అలానే ఈ హెడ్ ఫోన్స్ అనేది ఛార్జింగ్ అయిపోయినాక కూడా మనమైతే డైరెక్ట్ యూజ్ అయితే చేసేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం గోబోల్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి రెండు ప్రొడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ అయితే చేద్దాం. గోబోల్ట్ అంటే ఏదో కొత్త బ్రాండ్ కాదు, ఆల్రెడీ బోల్ట్ ఉంది కదా, అది ఇప్పుడు మనకు గోబోల్ట్ గానే అయితే అయిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి రెండు ప్రొడక్ట్స్ అయితే మనం అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ, జెన్యూన్ రివ్యూ అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రోస్తో పాటు కాన్స్ కూడా ఉంటుంది. కొన్నిట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఫుల్ లెంత్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో చేద్దాం. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ అనేది బై చేసుకోవాలి, అండర్ 1000 రూపీస్లో నాకు ఒక బెస్ట్ TWS కావాలి, ఒక మంచి హెడ్ ఫోన్స్ కోసం చూస్తున్నట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేసి బాక్స్లో కంటెంట్స్ ఏమొస్తాయి కూడా చూసేద్దాం. ఇది మనకు గోబోల్ట్ W40 అని చెప్పేసి ఇది మనకు బాక్స్ అయితే ఇలా వస్తుంది. బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలానే మనకు ఒక TWS ఉంటుంది. ఇక్కడ మనకు అలానే ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇంకా మనకు ఎక్స్ట్రా టిప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. అదే మనకు గోబోల్ట్ మస్టాంగ్ Q హెడ్ ఫోన్స్ కానీ చూసుకున్నట్టయితే బాక్స్ లో మనకు ఒక క్యారీ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఒక హెడ్ ఫోన్స్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, అట్లానే ఆక్స్ టు ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది మనకు బాక్స్ లో వస్తున్నటువంటి కంటెంట్స్. మనకు గోబోల్ట్ W40 ఇది చూడడానికి చాలా వరకు కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. ఒక 2.5 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇట్లా టాప్ గా చూసుకుంటే 1.5 ఇంచెస్ అయితే హైట్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా వరకు కాంపాక్ట్. ఎవరైతే కాంపాక్ట్ సైజ్ కావాలనుకుంటారో ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు 48 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తూ ఉంటుంది. అట్లనే మనకు దీంట్లో 13mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. సో దీనివల్ల మనకు బేస్ క్వాలిటీ అనేది చాలా వరకు బాగుంటుంది. ఇక్కడ మనకు బాక్స్ అనేది ఓపెన్ చేయకముందు ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్తగా గోబోల్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ మనం ఓపెన్ చేయగానే వీళ్ళకి సంబంధించినటువంటి లైట్ అనేది వస్తుంది. ఈ లైట్ ఎప్పుడు వస్తుందంటే మనకు కనెక్షన్ చేసుకునేటప్పుడు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కింద బాటంలో వీళ్ళకి సంబంధించినటువంటి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఛార్జింగ్ కి పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ అయితే చేసేసి దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో మనకు జెన్ క్వాడ్ మైక్ ENC అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. బ్లూటూత్ వర్షన్ 5.3 తోటి ఉంటుంది. సో దట్ ఏంటి అంటే మనకు వాయిస్ క్వాలిటీ అనేది చాలా వరకు బాగుంటుంది. ఇక్కడ మనకు ANC అనేది ప్రొవైడ్ చేయడం లేదు, ENC మాత్రం ప్రొవైడ్ అయితే చేసేసారు. సో దీనివల్ల నేనైతే కాల్ క్వాలిటీ అయితే టెస్ట్ అయితే చేసేసిన, నార్మల్ టెస్ట్ చేసిన, రోడ్ మీద వెళ్తూ కూడా టెస్ట్ అయితే చేసిన. కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే మీరు ANC తోటి అయితే కంపేర్ అయితే చేయకండి, ENCలో కంపేర్ చేసుకుంటే ఈ బడ్జెట్లో చాలా వరకు వర్త్ ఇట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇక్కడ మనకు ఓపెన్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్ మొబైల్ యాప్ తోటి కనెక్షన్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ మనకు ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసేసుకొని కూడా డైరెక్ట్ కనెక్షన్ అయితే వేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఫీచర్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అదే మనకు వాయిస్ అసిస్టెంట్ అని చెప్పేసి దీన్ని మనము మన ఇయర్ కి కనెక్ట్ చేసుకొని ఇక్కడ లాంగ్ ట్యాప్ చేసినాం అనుకోండి, మనకు వాయిస్ అసిస్టెంట్ గానీ అయితే కనెక్షన్ అవుతూ ఉంటుంది. లైక్ గూగుల్, సిరి అని చెప్పేసి ఉంటాయి కదా, అటువంటి వాటికి అయితే కనెక్షన్ అయితే అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి మనం జస్ట్ లాంగ్ ట్యాప్ చేసేసుకొని మనం హే గూగుల్ ఇట్లా చెప్పేసినాం అనుకోండి, ఆటోమేటికల్ మీరు ఏమైనా అడగాలనుకుంటే అడిగితే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీకు ఫోన్లో కాదు, డైరెక్ట్ ఇక్కడ మీకు ఈ ఇయర్ ఫోన్లో అయితే వస్తూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు IPX5 రెసిస్టెంట్ తోటి వస్తుంది. డస్ట్ రెసిస్టెంట్ కాదు, వాటర్ రెసిస్టెంట్. అది కూడా మనకు స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు. అంటే లైక్ ఏదైనా వాటర్ జెట్స్ ఇట్లా పడుతూ ఉంటాయి, అటువంటి దానికైతే సర్వే అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటిది. ఇక్కడ దీంట్లో వీళ్ళు 13mm డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అలానే మనకు టచ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. సింగిల్ ట్యాప్ కి మనకు సాంగ్ అనేది పాజ్ చేసుకోవడం, లేకపోతే కాల్స్ లిఫ్ట్ చేసుకోవడం, సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, లాంగ్ ట్యాప్ చేస్తేనేమో మనకు వాయిస్ అసిస్టెంట్ కి అయితే వెళ్తూ ఉంటుంది. లెఫ్ట్ ట్యాప్, రైట్ ట్యాప్ అని చెప్పేసి కూడా ప్రొవైడ్ అయితే ట్యాప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. దీంట్లో నాకు ఒక్క మైనస్ పాయింట్ అనిపించింది ఏంటి తెలుసా, దీంట్లో ఇప్పుడు మనకి ఈ ఇయర్ బడ్ ఉంది కదా, దీని మీద లెఫ్ట్ ఏది రైట్ ఏది అని చెప్పేసి ఇక్కడ కూడా ఇండికేషన్ అయితే లేదు. ఇక్కడ మనము ఇలా దీంట్లో పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఏది ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. సో ఇది ఒక్కటి ఇస్తే బాగుండు. ఓవరాల్ ఇది ఒక చాలా వరకు కాంపాక్ట్గా ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు. ఇంకా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదే గోబోల్ట్కి సంబంధించినటువంటి గోబోల్ట్ మస్టాంగ్ Q హెడ్ ఫోన్స్ అని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక రీల్ కూడా నేను పోస్ట్ చేసిన, చాలా మందికి నచ్చింది. సో దట్ ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో చేయాలని చెప్పేసి అనుకొని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఫుల్ లెంత్ అయితే చేసిన. మనకు బాక్స్లో అయితే అన్నీ అయితే వస్తూ ఉన్నాయి. బాక్స్లో మనకు దీన్ని క్యారీ చేయడం కోసం ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేశారు, ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. అన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఇది మనకు ఒక హెడ్ ఫోన్స్ టైప్ అని చెప్పేసుకోవచ్చు. ఇది గోబోల్ట్ వాళ్ళు మస్టాంగ్ తోటి కొలాబ్ అయి ఉన్నటువంటి ఒక హెడ్ ఫోన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మీరు కనెక్షన్ చేసుకున్న తర్వాత అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మీరు హెడ్ ఫోన్స్ మీద పెట్టుకుంటే మస్టాంగ్ నుంచి వచ్చేటువంటి సౌండ్ ఉంటుంది కదా కార్ది, ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. అదొకటి నాకు చాలా నచ్చుతుంది సౌండ్ అనేది. ఇందులో వస్తుంది, మనకు W40లో అయితే రాదు, జస్ట్ దీనిలో మాత్రం అయితే ఆ సౌండ్ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ మస్టాంగ్ కి సంబంధించినటువంటి ఇక్కడ లోగోస్ కనిపిస్తూ ఉంటుంది, GT అని చెప్పేసి.
ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే మనకు అఫీషియల్ మస్టాంగ్ లైసెన్స్డ్ ప్రోడక్ట్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో మస్టాంగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లోనేమో ఇక్కడ హార్సెస్కి సంబంధించినటువంటి మస్టాంగ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. టాప్లో కూడా మనకు మస్టాంగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కూషనింగ్స్ అయితే కూడా చాలా బాగుంది. నేను కొన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. ఓపెన్ చెప్పాలంటే కొన్ని మంత్స్ నుంచి నేను ఇంకో ప్రోడక్ట్ ఉంది, మళ్ళీ నచ్చి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నా. సో ఇది ఇంకొక ప్రోడక్ట్, సెకండ్ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి కంట్రోల్స్ అనేది అయితే దీనికైతే ఉండవు. జస్ట్ మనకు రైట్ సైడ్లోనే ఓవరాల్ కంట్రోల్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే మనకు ఇక్కడ పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇదే మనకు ప్లే పాజ్ బటన్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ డౌన్ ఇక్కడ నుంచి వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. సో దీని నుంచి మనం ఎప్పుడైనా ఛార్జింగ్ అనేది అయిపోయింది అనుకోండి, జస్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఆక్స్ కేబుల్ ఉంది కదా, అది తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మన మొబైల్ కి కనెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని వైర్ గా కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టు ఏదంటే మనకు టైప్ సి ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మైక్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ఎక్స్ బేస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో మనకు 4 EQ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బేస్, రాక్, పాప్, వోకల్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే చాలు మనకు 10 hours ప్లే టైం అయితే వస్తూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ టైంగా చూసుకుంటే జస్ట్ 10 నిమిషాలు పెడితే 10 hours ప్లే టైం రావడం అంటే నాట్ జోక్ అని చెప్పేసుకోవచ్చు. ఇదైతే వస్తూ ఉంటుంది. దీంట్లో మనకు 40 mm బేస్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. 70 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తూ ఉంటుంది. లో లేటెన్సీ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. లో లేటెన్సీ అంటే ఎక్కువగా గేమింగ్ ఆడుకుంటా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వైర్ తోటి అయితే కనెక్షన్ అయితే చేసేసుకోండి. ఎంత హెడ్ ఫోన్స్ అయినా కూడా గేమింగ్ ఆడేటప్పుడు లో లేటెన్సీ ఎంత ఉన్నా కూడా మీకు చాలా వరకు వాయిస్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో దానికోసం ఏంటి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ని యూజ్ చేసి డైరెక్ట్ పెట్టేసుకోండి. అప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మీరు ఇట్లా వైర్లెస్గానే అయితే మీరు డైరెక్ట్ కాల్స్ కూడా మాట్లాడొచ్చు. నార్మల్గా కాల్స్ అయితే బాగుంది. నేను ట్రాఫిక్లోకి వెళ్ళి మాట్లాడితే మాత్రం ఇక్కడ కాల్ క్వాలిటీ అనేది కొంచెం యావరేజ్గానే ఉంది. డిస్టర్బెన్స్ అయితే ఎక్కువగా వస్తుంది. మీరు నార్మల్గా యూజ్ చేసుకుంటా అన్నప్పుడు మాత్రం కాల్ క్వాలిటీ బాగుంది. బట్ అవుట్డోర్లో మాత్రం కాల్ క్వాలిటీ యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. బట్ మీకు సాంగ్స్ వింటాను అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ కూషనింగ్స్ కూడా చాలా బాగుంది. లాంగ్ టర్మ్లో యూజ్ చేసినా కూడా మీకు పెయిన్స్ రాకుండా కూషనింగ్స్ అయితే చాలా బాగా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 5.4 తోటి వస్తుంది. ఇందాకదేమో బ్లూటూత్ వర్షన్ 5.3 తోటి అయితే వస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దీన్ని కూడా మనం యాప్ తోటి అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. యాప్ లింక్, దీని ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు దీని యూసేజ్ అనేది అయిపోయింది అనుకోండి, జస్ట్ ఇట్లా మడత పెట్టేసుకొని అలా పెట్టేసుకొని పోవడం, ఇట్లా పెట్టేసుకొని పోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.